సంక్షిప్తంగా చెప్పాలి. చెప్పండి. డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మైసూరువారిపల్లి గ్రామం ఇచ్చేసిన మా గ్రామానికి ఇచ్చేసిన దగ్గర పెట్టుకోండి, మైకు దగ్గర పెట్టు. పవన్ కళ్యాణ్కి హలో పవన్ కళ్యాణ్ సీఎం గారికి చెప్పండి. మా దండము మా గ్రామానికి దండము అయిపోయింది. మా జన్మం దండం అయిపోయింది. మా దండం అయిపోయింది. మాకు డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ చాలు. మాకు ఐ పవర్ కావాలి. ఐ పవర్ అంటే 2029లో సీఎం అయితేనే మళ్ళా 2029లో మా గ్రామానికి రావాలా. డిప్యూటీ సీఎం గారు చాలా చక్కగా విన్నవించారు. పగడాల వరలక్ష్మి గారు, మీ యొక్క అభిప్రాయాలను మీరు తెలియజేయవచ్చు. పగడాల వరలక్ష్మి గారు త్వరగా. మైక్ ఉందమ్మా, త్వరగా స్టార్ట్ చేయండిమ్మా. స్టార్ట్ చేయండి అమ్మా, త్వరగా. హలో మా గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవనీయులైన నిశ్శబ్దంగా ఉండాలి. మనము పాటించేటటువంటి విధానంలో 6 మంది గ్రామ సభ సభ్యులు మాట్లాడుతున్నారు. వారిలో రెండవ వారు పగడాల వరలక్ష్మి గారు. క్లుప్తంగా చెప్పండి. మా గ్రామ సభకు విచ్చేసిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్. మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రాం జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనక రాత్రి అయినా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని 2 నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్. అది ఉండండి ఒక నిమిషం సార్. మేము నిజంగా సంకల్ప బలం ఉంటే అది మీ దాకా చేరతాది అనేది ఇప్పుడు జరిగింది సార్. ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ ని గెలిపించినారు. మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యేని గెలిపించినారు. కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాము సార్ మీరు వచ్చినందుకు. దీంతో పాటు మాకు ఇక్కడ ఉన్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము. మా గ్రామస్తులు పూర్వం 30-40 సంవత్సరాల ముందర ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది. అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు. తర్వాత అది క్లోజ్ చేయడం అయింది. ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరలి వెళ్లి అక్కడ 30-40 సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలు లేవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు. ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్. వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్లి ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యువత ఇకనైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మన ముందు నిలిస్తే చాక్లెటో బిస్కెటో అడగవు సార్.
సార్ మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి సార్. ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, డిగ్రీ హోల్డర్స్ అందరికీ పని కల్పించే విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్. మా రాయలసీమ ప్రాంతానికి ఎక్కడెక్కడ అంత పెద్ద యూనివర్సిటీ, కనీసం కాలేజ్ కూడా, పెద్ద కాలేజ్ కూడా లేదు సార్. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఢిల్లీ, హైరానా తరహాలో ఉండే విధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో నిర్మించాలని, దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని, రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని